హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమ్నైల్లో చూసే ఉంటారు కదా, ఈ కార్ యొక్క బేస్ వేరియంట్లోనే మనకి అన్ని బేసిక్ మ్యాండేటరీ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో రీసెంట్గా మనకి కియా సెల్టోస్ యొక్క బేస్ వేరియంట్లో ఈ మ్యాండేటరీ ఫీచర్లు అన్ని ఆఫర్ చేస్తున్నారు. సో దానికి పోటీగా ఈ స్కోడా కుషాక్ బేస్ వేరియంట్లోనే మనకి అన్ని మ్యాండేటరీ ఫీచర్ ఆఫర్ చేస్తున్నారు. బట్ ఆ టైటిల్ మీరు చూస్తుంటారు కదా, కొన్ని కండిషన్స్ అప్లై అనమాట. సో అన్ని మ్యాండేటరీ ఫీచర్లు ప్రొవైడ్ చేశారు, కానీ ఒకే ఒక్క ఫీచర్ని మిస్ చేశారు. అది వీటన్నిటికంటే కూడా మ్యాండేటరీ ఫీచర్. సో అదేంటో ఎండింగ్లో డిస్కస్ చేస్తాను. అండ్ ఈ కార్ యొక్క ప్రైజెస్ కూడా అన్ని క్లియర్గా ఎండింగ్ డిస్కస్ చేస్తాను. సో ఈ కార్ కొనాలని ప్లాన్ చేసే వాళ్ళు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సుత్తి కొట్టకుండా డైరెక్ట్ గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఫ్రంట్ కి వచ్చేప్పటికే మనకి ఎల్ఈడి హెడ్ లైట్స్ అండ్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటు మనకి బేస్ వేరియంట్ లోనే రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇదైతే బెస్ట్ థింగ్ అనే చెప్పాలి. మనకి కొన్ని కార్లలో ఓన్లీ టాప్ వేరియంట్ లో మాత్రమే ఈ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఆఫర్ చేస్తుంటారు. కమింగ్ టు సైడ్ వ్యూలో మనకి ప్రాపర్ 16 ఇంచ్ పెయింటెడ్ అలాయ్ వీల్స్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇవైతే మనకి డైమండ్ కట్ కానీ ఇలాగ మెషిన్ కట్ అలాయ్ వీల్స్ అయితే ఉండవు, పెయింటెడ్ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. సో ఇది కూడా మనం బెస్ట్ థింగ్ అనే చెప్పుకోవాలి. కమింగ్ టు నెక్స్ట్ థింగ్, సో మనకి రూఫ్ పైన రూఫ్ రేల్స్ కూడా ఆఫర్ చేశారు. ఆ రూఫ్ రేల్స్ కూడా మనకి నాన్ ఫంక్షనల్ కాదు, ఫంక్షనల్ రూఫ్ రేల్స్ ఆఫర్ చేశారు. ఇది కూడా మంచి విషయం అనే చెప్పాలి. కమింగ్ టు బ్యాక్ సైడ్, ఇక్కడ కొంచెం దెబ్బేశారనే చెప్పాలి. బ్యాక్ సైడ్ మనకి పార్కింగ్ కెమెరా ఆఫర్ చేయట్లేదు. సో ఇది కొంచెం నాకు తక్కువగా అనిపించింది. నెక్స్ట్ మనకి రేర్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఆఫర్ చేశారు. నెక్స్ట్ ఎల్ఈడి టైల్ లైట్స్ ఆఫర్ చేస్తున్నారు. రేర్ వైపర్ అండ్ డీఫాగర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇదైతే ఇంకా బెస్ట్ థింగ్ అని చెప్పాలి. ఇంకో బిగ్ థింగ్ ఏంటంటే, ఈ మధ్య మన కార్స్ అన్నిట్లో ఈ స్పేర్ వీల్ ఎగ్గొడుతున్నారు కదా, బట్ ఈ కార్లో అదైతే చేయలేదు. బేస్ వేరియంట్ లో కూడా మనకి స్పేర్ వీల్ ఆఫర్ చేస్తున్నారు. బట్ అది వచ్చేసరికి మనకి 15 ఇంచ్ స్పేర్ వీల్, అది కూడా స్టీల్ వీల్ మాత్రమే. సో అది వచ్చేసరికి మనకి అలా వీల్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇంకా డైరెక్ట్ గా ఇంటీరియర్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ డ్రైవర్ కంఫర్ట్ కి వచ్చేద్దాం. సో డ్రైవర్ సీట్ కి మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ ద బెస్ట్ థింగ్ అనే చెప్పాలి. బేస్ వేరియంట్ లోంచే ఇది ప్రొవైడ్ చేయడం చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ థింగ్, స్టీరింగ్ కి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఫంక్షనాలిటీ రెండు ఆఫర్ చేస్తున్నారు. అదే కాకుండా మనకి క్రూజ్ కంట్రోల్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో బేస్ వేరియంట్ లోనే క్రూజ్ కంట్రోల్ అంటే మామూలు విషయం కాదు. ఇది కాకుండా ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది 7 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. దీంట్లో మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే రెండు ఉంటాయి. బట్ ఇవి వచ్చేసరికి మనం యూఎస్బీ కనెక్షన్ తో కనెక్ట్ చేసుకోవాలి. ఇవి వైర్లెస్ అయితే కాదు. ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే, మనకి రేర్ వ్యూ మిర్రర్ ఉంటుంది కదా, ఐఆర్వీఎం, దాన్ని కూడా మనకి ఆటో డిమ్ ఐఆర్వీఎం ప్రొవైడ్ చేశారు. సో బేస్ వేరియంట్ లో ఆటో డిమ్ ఐఆర్వీఎం అంటే మామూలు విషయం కాదు. ఇది కూడా బెస్ట్ ఫీచర్ అని చెప్పాలి. సో సేఫ్టీ వైజ్ ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మన ఇండియన్స్ కి ఎంతగానో ఇష్టమైన సన్ రూఫ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇదైతే సింగిల్ పెయిన్ సన్ రూఫ్. సో సేఫ్టీ వైజ్ ఇది కూడా బెస్ట్ థింగ్ అని చెప్పాలి. డ్రైవర్ కంఫర్ట్ కోసం సెంటర్ లో ఆమ్రెస్ట్ కూడా ఆఫర్ చేశారు. చెప్పడం మర్చిపోయాను, ఈ కార్ లో మనకి 6 స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. బట్ ఇవి స్కోడా బ్రాండ్ కి సంబంధించిన స్పీకర్స్ అయితే కాదు. నెక్స్ట్ మెయిన్ థింగ్, ఇంజన్స్ విషయానికి వస్తే ఈ కార్ మనకి 2 ఇంజన్ ఆప్షన్స్ తో వస్తుంది. రెండు కూడా పెట్రోల్ ఇంజన్సే. 1 లీటర్ TSI పెట్రోల్ ఇంజన్ అండ్ 1.5 లీటర్ TSI పెట్రోల్ ఇంజన్. సో ఈ బేస్ సరికి ఓన్లీ 1 ఇంజన్ ఆప్షన్ తో మాత్రమే వస్తుంది. అది కూడా 1 లీటర్ పెట్రోల్ ఇంజన్. సో 1 లీటర్ కదా అని చెప్పి మీరు తక్కువ పవర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. పవర్ అండ్ టార్క్ విషయంలో ఇంజన్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది, అందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, బేస్ వేరియంట్ నుంచి మనకి ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే నాకు తెలిసి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అనే చెప్పుకోవాలి. సో బేస్ వేరియంట్ లో మనకి చాలా కార్స్ లో ఆటోమేటిక్స్ అయితే తీసుకున్నారు. సో వీళ్ళు బేస్ వేరియంట్ నుంచి ఆటోమేటిక్ తీసుకొచ్చారు ఈ కార్ తోటి. అదైతే బెస్ట్ థింగ్ అనే చెప్పాలి. అది కూడా 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్, నార్మల్ గేర్ బాక్స్ అయితే కాదు. సో మీకు మంచి పవర్ జనరేట్ చేస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో 8 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ వల్ల మీకు హైవేస్ వెళ్ళేటప్పుడు చాలా స్మూత్ గా కూడా అనిపిస్తుంది అనమాట. దీని డ్రాబ్యాక్ సంగతి మళ్ళీ నెక్స్ట్ మాట్లాడదాం. ఇంకా ఓవరాల్ గా డ్రైవబిలిటీ, హ్యాండ్లింగ్, సీటింగ్ కంఫర్ట్ అండ్ బ్రేకింగ్ కంపేర్ చేస్తే సో పాత దానికి దీనికి పెద్ద తేడా అయితే ఏం లేదు. సో ఆల్మోస్ట్ సేమ్ గానే ఉన్నాయి. సో ఈ కార్లో కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది గైస్. ఈవెన్ ఫ్రంట్ సీట్ కానీ, మనకి బ్యాక్ సీట్ కానీ, బ్యాక్ సీట్ లో లెగ్ రూమ్, నీ రూమ్ అండ్ అండర్ సపోర్ట్ చాలా బాగుంటాయి. సో ఫ్రంట్ సీట్ లో మనకి బకెట్ సీట్స్ ఆఫర్ చేయడం వల్ల చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది. సీటింగ్ కంఫర్ట్ విషయంలో మీరు ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోవద్దు, చాలా బాగుంటుంది. సో మనకి వీల్ బేస్ కూడా ఎక్కువ కాబట్టి సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. సేఫ్టీ వైజ్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కార్ బిల్డ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఆల్రెడీ 5 స్టార్ రేటింగ్ కూడా స్కోర్ చేసింది. సో స్టాండర్డ్ గా మనకి బేస్ ఏరియా నుండి 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ మెయిన్ థింగ్, కండిషన్స్ అప్లై అని చెప్పాయి కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు, 7 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కి మనం బ్యాక్ కెమెరా యాడ్ చేసుకోలేము. బ్యాక్ కెమెరా యాడ్ చేసుకోవాలంటే కంప్లీట్ గా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మొత్తం చేంజ్ చేసుకోవాలి. దీనికి దాదాపుగా 30,000 నుంచి 40,000 వరకు ఖర్చు అవుతుంది. సో షోరూమ్ నుంచి మార్చుకుంటే మీకు ఇంత ఖర్చు అవుతుంది అనమాట. బయట కూడా మార్పించుకోవచ్చు, బట్ బయట మార్పించుకుంటే మీకు వారంటీ ప్రాబ్లం ఇవన్నీ చెప్తారు కదా. సో అదంతా లేకుండా ఉండాలంటే మనం షోరూమ్ లోనే మార్పించుకోవాలి. ఇది ఒక్కటే వీళ్ళు మిస్ చేశారు. ఇది కానీ ఉంటే ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయి ఉండేది. ఈవెన్ కంప్లీట్ సెగ్మెంట్ లో కూడా మనకి బేస్ వేరియంట్ లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కార్ అయి ఉండేది. సో అందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. బట్ దీన్ని కావాలని మిస్ చేశారు. అదొక్కటి కొంచెం వీళ్ళు చూసుకోవాల్సింది. నెక్స్ట్ మైలేజ్ ప్రయారిటీగా ఎవరైతే ఈ కార్ కొనాలనుకుంటున్నారో వాళ్ళైతే డ్రాప్ అయిపోయిన చెప్తాను. సో మైలేజ్ పర్పస్ గా కార్ కొనే వాళ్ళు ఎవరు మామూలుగా జర్మన్ కార్స్ జోలికే రారు, అది మీకు అందరికీ
అందరికీ తెలిసిన విషయమే. బట్ ఇంకోసారి మీకు చెప్తున్నాను. సో మైలేజ్ పర్పస్గా ఈ కారు కొనాలనుకునే వాళ్ళైతే దీని దగ్గరికి అయితే రావద్దు. ప్రీవియస్గా కూడా మన ఛానల్లో చెప్పున్నాను. సిటీలో మనకి ఈ మాన్యువల్ గేర్ బాక్స్లోనే సింగిల్ డిజిట్ మైలేజ్ వస్తుందని చాలా మంది చెప్పారు. అండ్ హైవే మీద అరౌండ్ ఒక 15-16 దాకా మైలేజ్ వస్తుంది. అండ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వచ్చినప్పటికీ అదైతే ఇంకా హారిబుల్ అనమాట. అసలు సిటీలో కొంతమంది మన ఫాలోవర్స్ చెప్పిందంటే 5-6 మైలేజ్ వస్తుందని చెప్పేవాళ్ళు అనమాట. హైవే మీద 12-13 అలా మైలేజ్ వస్తుందని చెప్పేవాళ్ళు. అది వచ్చేసరికి మనకి 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్, ప్రెసెంట్ ది 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్. సో ఈ గేర్ బాక్స్ మీకు పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ చాలా స్మూత్ గా కూడా ఉంటుంది. హైవే మీద రన్నింగ్ లో చాలా బాగుంటుంది అండ్ హైవే మీద మైలేజ్ కూడా కొంచెం మీకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ సిటీకి వచ్చేటప్పటికే సో ఇది 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ కాబట్టి ఆ 6 స్పీడ్ కి 8 స్పీడ్ కి చాలా తేడా వచ్చేస్తుంది మనకి. సో దానివల్ల సిటీలో మైలేజ్ ఇంకా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఫైనలీ హైదరాబాద్ లో ఈ బేస్ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఈ బేస్ వేరియంట్ యొక్క మాన్యువల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చరికి 13,50,000 వరకు ఉంది. అండ్ అదే ఆటోమేటిక్ వచ్చరికి 16 లక్షల వరకు ఉంది. సో 13,50,000 అంటే మీకు ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, నెక్స్ట్ ఇవన్నీ కలిపి మీకు 13,50,000 వరకు ఉంటుంది. సో ఒక్కొక్క షోరూమ్ లో ఇది కొంచెం అటు ఇటు ఉండొచ్చు, అది మీరు చూసుకోవాల్సిందే. దీని నెక్స్ట్ వేరియంట్ అయితే నాకు చాలా షాకింగ్ అనిపించింది. సో ఈ వేరియంట్ నుంచి మనం నెక్స్ట్ వేరియంట్కి వెళ్ళేటప్పటికి నెక్స్ట్ వేరియంట్కి ఈ వేరియంట్కి 4 లక్షల వరకు తేడా ఉంది. ఆ నెక్స్ట్ వేరియంట్ కాస్ట్ మనకి దాదాపుగా 18 లక్షల వరకు ఉంది. సో ఎందుకు అంత గ్యాప్ ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. ఇది కొంచెం వాళ్ళు చూసుకోవాల్సింది. అది కూడా మీరు ఆటోమేటిక్ గేర్ బాక్స్ అనుకునేరేమో. సో 18 లక్షలు మనకు వచ్చేది మాన్యువల్ గేర్ బాక్సే, అది కూడా 1 లీటర్ ఇంజినే. ఆటోమేటిక్ కావాలంటే మీరు 19,50,000 వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో సెకండ్ బేస్ వేరియంట్లో మీకు ఆటోమేటిక్ కావాలంటే 19,50,000 అనమాట. సో ఇది కొంచెం నాకు ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. సో బేస్ వేరియంట్కి ఈ వేరియంట్కి అంత ప్రైస్ డిఫరెన్స్ అనేది పెట్టకుండా ఉండాల్సింది వీళ్ళు, అది కూడా కొంచెం చూసుకోవాల్సింది. ఇంకా 1.5 లీటర్ ఇంజిన్ అని చెప్పా కదా, అదైతే ఓన్లీ మనకి డిఎస్జి గేర్ బాక్స్ ఆప్షన్లో మాత్రం వస్తుంది. సో డిఎస్జి అంటే నథింగ్ బట్ మనకి డీసీటీ గేర్ బాక్స్. సో దాని కాస్ట్ వచ్చేటప్పటికే దాదాపుగా మీకు 23,50,000 వరకు ఉంది. సో ఈ కార్లో మనకి మిడిల్ క్లాస్ కొంచెం అందుబాటులో ఉండేది ఆ బేస్ వేరియంట్లో మాన్యువల్ గేర్ బాక్స్ ఒకటే అనమాట. సో అది కూడా 13,50,000 వచ్చేస్తుంది కాబట్టి అది కూడా మనకి బేసిక్ మ్యాండేటరీ ఫీచర్స్ అన్ని ఇచ్చేస్తున్నారు కాబట్టి దాన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ఈ కార్లో ఉండే చిన్న చిన్న ఇష్యూల గురించి డిస్కస్ చేస్తే దీని సస్పెన్షన్ కొంచెం హార్డ్గా ఉంటుంది గైస్. మీకు సస్పెన్షన్ అయితే అంత స్మూత్గా ఉండదు. నెక్స్ట్ మైలేజ్ ఉండదని మీకు ఇందా చెప్పా కదా, సో మైలేజ్ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. దాని తర్వాత ప్రీవియస్ వర్షన్లో మనకి ఈ ఏసీ ఉంటుంది కదా, ఏసీ త్రో అంత ఎక్కువగా ఉండేది కాదు అండ్ కూలింగ్ కూడా అంత తొందరగా అయ్యేది కాదు. బట్ ఈ కొత్త దాంట్లో దాన్ని రెక్టిఫై చేసి కొత్త కంప్రెసర్ అయితే యాడ్ చేశారు. దానివల్ల మీకు ఏసీ త్రో అనేది చాలా బాగుంది అండ్ ఏసీ కూలింగ్ కూడా చాలా బాగుంది. అందులో అయితే ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు. సో ఆల్మోస్ట్ అన్ని పాయింట్లు టచ్ చేసాను అనుకుంటున్నాను గైస్. ఈ కార్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి. అన్ని వ్యాలిడ్ కమెంట్స్కి తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అండ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ జెన్యూన్ టాక్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.